మత్స్యకారుడు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చేపల వేటకి వెళ్ళడం ఒకటే కాదు, ఆ యొక్క కుటుంబాల పరిస్థితులు కూడా చిన్న భిన్నంగా ఉంటాయని అందరం గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, అలాగే ఒకవైపు భోగాపురం మండలం, ఈ రెండు మండలాల్లో కూడా ఉన్నటువంటి మత్స్యకారుల పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి అయితే వచ్చాము. ఈ మధ్య కాలంలో మనం అయితే చూసాం, బంగాళాఖాతంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఈరోజు అన్ఫార్చునేట్లీ బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళిపోవడంతో అక్కడ చిక్కున్న నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా విజయనగరం జిల్లా సంబంధించిన వాళ్ళు సుమారుగా 9 మంది మత్స్యకారులు అయితే ఈరోజు బంగ్లాదేశ్లో ఉంటున్న నేపథ్యం అయితే కనిపించింది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే వీళ్ళనైతే కారాగారంలో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఇంకా 6 నెలల వరకు ఇంకా రారు అనే తెలియడంతో పూర్తిగా కుటుంబాల పరిస్థితి మాత్రం ఈరోజు ఏం చేయాలో తోచడం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఆ ఇల్లు ఎలా ఉన్నాయి, ఎవరి ఇంట్లో ఉన్నటువంటి కర్త లేకపోయేసరికి ఆ ఇంటి పరిస్థితి ఎలా మారిపోయింది ఈ స్టోరీలో చూద్దాం. భోగాపురం మండలం కొండరాజుపాలెం గ్రామంలో ప్రస్తుతం వెళ్తాను. ఇది ఒక మత్స్యకారి గ్రామం. ఈ గ్రామంలో మాత్రం చూడొచ్చు కొన్ని ఇల్లు చూసుకుంటే మంచిగా సుందరంగా కట్టుకున్న ఇల్లు అయితే ఉన్నాయి. మరికొన్ని చూసుకుంటే పూర్తిగా పురాతనం నుంచి ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి. కొన్ని ఇల్లు చూస్తుంటే ఆ యొక్క కుటుంబాల పరిస్థితి కూడా ఇప్పటికీ కూడా మారినటువంటి దౌర్భాగ్యం అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చూడొచ్చు, ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ కూడా పురుపాక అనేది ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా కమ్మలతో కట్టినటువంటి ఇల్లు అనేవి కూడా ఎక్కడ కూడా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఒకవైపు పథకాల మీద పథకాలతో పెట్టి ఎప్పటికీ ఇల్లు అయితే కొత్త నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రామం చూస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఆ పురాతనమైన ఇల్లు కనిపిస్తూనే ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేను ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఈరోజు బంగ్లాదేశ్లో చిక్కుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకరే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లు, ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు మత్స్యకారు గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు అయితే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ చిక్కునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంట్లో చూస్తే ఎవరు ఒక్కరే ఉంటున్నారు, ఇంట్లో ఒక్కరే ఉండడం. ఎందుకంటే ఇంటికి పెద్ద దిగ్గా ఉన్నటువంటి ఆయనే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరిగింది ఏంటి, ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడడానికి కూడా చాలా ఇబ్బంది కనిపిస్తుంది. అమ్మ కొంచెం ముందుకు రమ్మ, చూడొచ్చు. మనం కూడా లోపలికి వెళ్ళి తొంగి చూడలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే అంత ఇబ్బందికరంగా నివసిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు ఇక్కడ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? పురాతన నుంచి ఇలాగనే ఉండేదే, మళ్ళీ మీకు వచ్చిన తర్వాత ఈ విధంగా మారిందా? ఎందుకంటే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవాళ్ళ? ఇప్పుడు మీ హస్బెండ్ అయినా ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అక్కడ? ఇక్కడంతే ముందు నుంచి ఇలాగే ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. అది గంగమ్మ తల్లి పెడితే తిన్నట్టు, లేకపోతే లేదు. ఎక్కడ కూడా ఇది బాగులేదు, ఇక్కడ అవ్వట్లేదు అనేసి వైజాగ్ వెళ్ళిపోయాము. అక్కడ వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి అయితే ఇంక మేము ఎక్కడ ఉండగలం, ఎక్కడ బతకగలం అనేది మాకు తెలియట్లేదు అనమాట. అది ఇప్పుడు మీ వారు ఉన్నారు, మీ వారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వేటకెళ్ళి విదేశాల్లో చిక్కుపోయారు. ఇప్పుడు ఏమైనా అక్కడ నుంచి ఏమైనా ఎటువంటి ప్రత్యుత్తరాలు ఏమైనా వచ్చాయి? ఏమీ రాలేదు. వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా మాకు తెలియట్లేదు. ఎవరు కూడా ఏదనేది ముందడుగు వేయలేదు. అది మా మెయిన్ బాధ, మాకు అది ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలియట్లేదు. అది ఓకే. మీ హస్బెండ్ పేరమ్మా? మార్పిల్లి చిన్నప్పనండి. ఉండేటప్పుడు రోజుకి ఎంతవరకు ఆదాయం తీసుకుని వచ్చేవారు? నెలకు 15,000 ఇలాగ వచ్చేవండి. అంతే గంగమ్మతలు పెట్టిన దాంట్లో వచ్చేది. అది ప్రస్తుతానికి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా? ఆయన లేరు కదా, చూస్తూ ఉంటే పూర్తిగా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరి ఎలా మీరు మెయింటైన్ అవుతున్నారు ఏంటి? అలాగేనండి. ఇంటి అద్దెలు వస్తున్నారు, ఇంటి అద్దె కట్టమంటున్నారు, కట్టలేకపోతున్నాం, ఖాళీ చేసేయండి అమ్మ అంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, 10th క్లాస్. వాళ్ళు కూడా ఫీజులు కట్టకపోతే ఫీజులు కట్టట్లేదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయిండి అమ్మ నాలు అంటున్నారు స్కూల్ నుంచి. వాళ్ళకి కొని పెట్టే సోమత కూడా మాకు లేదు. వాళ్ళు తెస్తేనే మేము తింటాము. అది వాళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఎంత వేగంగా తీసుకొస్తే మాకు అంత వేగంగా మా పిల్లలకు కూడా మాకు కూడా చాలా మంచిదనేసి మేము బాధపడుతున్నాం. అది సో చూసాం కదా, ఇక్కడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇంట్లో ఉండలేక ఇంట్లో పూర్తిగా ఈ విధంగా కుదేలైపోయిన తర్వాత ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇంట్లో కొంతకాలం సుమారుగా ఒక 50-60 సంవత్సరాలు నివాసం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎక్కడైతే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళైతే చూసుకుంటే అక్కడ వృత్తిరీత్యా విశాఖపట్నం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇందులో ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నటువంటి ఒక ఆవిడ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఒకరే ఎలా ఉండగలుగుతున్నారు ఇంట్లో ఏంటి? అలాగే జరక్క అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ జరక్క వెళ్ళిపోతే ఇక్కడ ఎట్లేదు, అక్కడ ఎట్లా, అక్కడ చిక్కిపోయాలి. ఇప్పుడు ఇబ్బందులు పడిపోతున్నాం. వాళ్ళు తెచ్చిన వాళ్ళు తిన్నోళ్ళు మేమే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలా? ఏం చేయలేకపోతున్నాం. ఎవరు అడిగితే ఎవరిస్తారు? ఇవ్వరు. పిల్లల చదువులు సంజలు అన్నీ అయిపోతున్నాయి మాకు. మా బాబులు రావాలా, మేము తినాలా, వాళ్ళ ఏటకి వెళ్ళాలా, మాకు తేవాలా, మేము తినాలా. ఎలా వస్తుంది? తెచ్చిన వాళ్ళు మాకు ఎలా వస్తుంది? ఇప్పుడు మందులు లేవు, కాళ్ళు ఇవన్నీ నాగేస్తున్నాయి. నాకు ఒంట్లో బాగలేదు. ఏం చెయ్యాలా?
ఏం చేయనేము, ఏడ్చనేము, ఉండనేము, తిననేము, చేయనేము. మరి ప్రస్తుతం మీకు పోషణాలుగా సుమారుగా ఇప్పుడు 2 నెలల నుండి కూడా మీ అబ్బాయి అక్కడ ఉండిపోయారు, ఆ విదేశాలు ఆ బంగ్లాదేశ్లో చిక్కిపోయారు. ఉన్నారు. మీ 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 ఇద్దరు అబ్బాయిలా? ఆయన గారు మా చిన్న పెళ్ళికాని అబ్బాయి, పిల్లల అబ్బాయి ఇద్దరు, మార్పులు రమేష్ ఆ బాబుది. మరి ఆ బాబు రావాలి, మనం తినాలి. మా ముసలి మేము ఎక్కడికి వెళ్తాం? కూలికి వెళ్తామా, నెలకి వెళ్తామా? ఎంతగానో అప్పులు చేసుకొని తింటాం. అప్పు పెడితే మీరు ఏం పెట్టి తీరుస్తారు? మీ బాబులు అక్కడ ఉన్నారు, మీరు ఎలా తీరుస్తారు? మీకు ఎలా ఇవ్వాలి అప్పు? అంతంలో అప్పుకి వెళ్తే ఏం చెయ్యాలి? సవ్వాలో బతకాలో తెలియక అంతుంది. సద్దా విన్నా సాగు రకం, బాధ విన్నా బతుకు రకం ఉంది. ఏం చెయ్యాలో తెలియదు. రేడ్డం రోజుకి ఏడ్చుకుంటామే దేతరాలు పూటాలను. వాళ్ళ మొక్కలు మాకు కానరావు, వాళ్ళ మాట మాకు వినబడదు. ఏం చేస్తాము? నరకం నరకం పడుతున్నాము. అలా అక్కడికి వెళ్ళి 2 నెలలు మేనిద్దాం. నరకం నరకం ఎన్ని నెలలు పడాలో మా బాధలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు ఇస్తారు మాకు? నాకు తిండి ఎవరు ఎడతారు? ఆ ముసలి పడినాడు అంతే, ఇది నొప్పి అది నొప్పి అది నొప్పి అంతా పడుకోపోతున్నాడు అతను. నాకు మందులు లేయి, నన్ను అన్నపోతున్నాను. ఏడు చెయ్యాలి. మరి మీ జీవనం ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? అలా ఏడు చేస్తాం. వాళ్ళు అప్పితో వండుకొని తిన్నట్టు నాకు తిన్నట్టు ఏడు చేస్తాం. ఎంతకని ఇస్తారు? అలా ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది. ఒక 1000 రూపాయలు ఇస్తారు అనుకో, ఆ జీవాపై ఇచ్చుకుంటాము. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇస్తారేటి? ఇవ్వరు. ఏం చెయ్యాలి ఇప్పుడు? అలాగుంది మా పరిస్థితి. ఏడు చేస్తాము. ఈ పురుకాంపలు ఇవాన వస్తే కారేస్తాయి. మేడం ఇద్దా ఏదీ లేదు. అత్త మనం సంపాదించింది లేదు, మనం సంపాదించింది లేదు. ఆ గంగలోకి వెళ్తే తిన్నట్టు నేపోతున్నట్టు. ఆ గంగలోకి వెళ్తే వాళ్ళు పెట్టేస్తున్నారు అక్కడ, వాళ్ళు మూసేస్తారు మంచిది. మరి ఎలా బతుకుతాము? మాకు ఇటు ఉద్యోగమా సజ్జాకమా? ఈ ఉద్యోగాలతో నెలలాడు ఉద్యోగంతో బతుకుతామని బాధ ఏదీ లేదు. ఎలా బతకాలరా దేవుడా అని దేవుడిని మనం పెట్టి ఏడుతున్నాం రోజుకొని. ఏడు చెయ్యాలి. ఏం చేయాలి? మరి మీకు గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టిసిస్తున్నారు కదా, అటువంటివి మీకేం పథకాలు అందలేదు? కట్టేసి ఇవ్వలేదు. ఎవరో కట్టుకునే వాళ్ళకి 2 నచ్చలు బిల్లు, ఆ నొచ్చి 2 నచ్చల బిల్లుతో ఇల్లు కట్టే కొంతాలా? అది మాకు అది లేదు. మాకు ఇల్లు పొల్లు ఒకటే ఇల్లు, మా నలుగురికి ఒకటే ఇల్లు. సో చూసాం కదా, ఒకే కుటుంబంలో సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఈరోజు బంగ్లాదేశ్ చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత ఇప్పుడు గడిచిన 2 నెలల నుంచి కూడా కనీసం ఏమి చెయ్యాలి, ఏమి తోచలేని పరిస్థితి, కనీసం మాకు అప్పు కూడా దొరకట్లేదు, ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే మత్స్యకారులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వేటకి వెళ్ళేసరికి అయితే ఏదైతే బార్డర్లు ఉంటే బార్డర్లు దాటిన తర్వాత ఆ యొక్క విదేశాలకు చిక్కిపోయిన తర్వాత ఆ యొక్క కుటుంబాల పరిస్థితి చిన్న భిన్నం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులే కాదు, ఈ గ్రామస్తులు ఇంకా సుమారుగా ఇంకా 6 అయితే ఉన్నారు. ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు మొత్తంగా చూసుకుంటే 6 అయితే ఈ గ్రామంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ యొక్క కుటుంబాల పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి 6గురిలో ప్రస్తుతం చూసుకుంటే ఒకరైతే ఇదే ప్రాంతంలో ఇంతకు మునుపు ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి బతుకు తెరువు వరకు అంటే అక్కడ జీవన ఉపాధి కోసం అయితే విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా శిథిలావస్థ, పూర్తిగా ఏమి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఆ ఊరైతే గ్రామానికి అయితే మనం ప్రస్తుతం చేరుకున్నాం. ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళ భార్య కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ హస్బెండ్ పేరేంటి? మీరు ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడ ఉంటున్నారు ఏంటి? మేము ఇక్కడ ప్రస్తుతానికి ఉండట్లేదండి, వైజాగ్లో ఉంటున్నాం. మా పరిస్థితి బాగలేక వైజాగ్ వెళ్ళిపోయాము. అక్కడ ఏదో కాస్త కోస్తా బతుకుతున్నాం అనేసరికి ఇలా జరిగిపోయింది మా పరిస్థితి. అయితే మేము చాలా బాధలు పడి కష్టాలు పడి ఇబ్బందులు పడి మేము అలాగ అక్కడ కష్టపడుకుంటూ అలా బతుకుతున్నాము. బతికి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా సరే మాకు సోమత లేకపోయింది. ఏటి చేయాలో తెలియట్లేదు. ఎంతైనా కడుపుకి ఉండడమే తప్ప కానీ మాకు ఇంకేమీ తెలియదు. కట్టుకుందామంటే అవ్వట్లేదు, ఏటి చేయాలో తెలియట్లేదు. పిల్లలకి చిన్న పిల్ల ఉంది, ఇంట్లో ఉంది, వారికి పెళ్లి చేసి కూడా సోమత కూడా లేదు. పరిస్థితి అసలు ఏం స్థిరంగా లేదు. అయితే ఇప్పుడు లాస్ట్కి మా ఆయన్ని బంగ్లాదేశ్ మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోయి ఇలా తిరగవలసి వస్తుంది. అంతకు మించి మాకేటి తెలియదు, మేము అక్కడికి వెళ్ళలేదు, ఏటి చేయలేదు. అంతే మా పరిస్థితి. నేను ఇంకా అందుకుంటా మాట్లాడలేను. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఏమైనా అడుగుతున్నారా? మీకు అధికారులు ఎవరు వచ్చారా? మీ గురించి ఏమైనా అడిగారా? ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమ్మాయి ఏం చేస్తున్నారు, ఎవరైనా అధికారులు వచ్చారా? అధికారులు వచ్చారంట. వాళ్ళు వచ్చేలోపు మేము ఉండట్లేదు, మేము వచ్చేలోపు వాళ్ళు ఉండట్లేదు. మధ్యలోని ఇటాటి అయిపోవడం తప్ప కానీ ఫలితం దొరకడం లేదు. అదే కారణాలు కానీ ఇంకేం లేదు. సో చూసాం కదా, ఈ యొక్క కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉంది, ఈ ప్లేస్లో చక్కగా ఇల్లు కట్టుకుందామని అయితే ఈరోజు
ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇల్లు కట్టుకోలేక, కనీసం తిన్నామంటే తిండి లేక తీవ్ర దౌర్భాగ్య పరిస్థితి కూడా మేమైతే పడుతున్నామంటూ మరొక మత్స్యకార కుటుంబం అయితే మనతో పాటు వెలిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఈ మత్స్యకారుల కుటుంబాలు అయితే ఇంకా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మరో మత్స్యకార కుటుంబం వద్దకైతే వచ్చాం. ఎక్కడ చూసుకున్నా ఎక్కడ కూడా చూస్తే పూర్తిగా పురిపాకలో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పురాతన నుంచి కూడా ఇందులోనే నివాసం ఉంటున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఆ పూట గడవక ఒక బచ్చింగ్ కోసము, అక్కడ ఎవరో ఇచ్చినటువంటి జీతం కోసం కానీ ఏదో ఒక విధంగా విదేశాలకు వెళ్ళడం, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం క్రమంలో ఈరోజు విశాఖపట్నం వెళ్ళి అక్కడ కొంతమంది వ్యాపారాల దగ్గర పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆ వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు పూర్తిగా విదేశాల్లో చిక్కుపోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. అందులో చూసుకుంటే విదేశాలు చిక్కుపోయినటువంటి మత్స్యకారుడు యొక్క ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటే పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు మనతో ఇదే సందర్భంలో మనతో మాట్లాడడానికి ఆ మత్స్యకారుల యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉండగలుగుతున్నారు, ఏంటి ఇంట్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి? సొంత ఊరు ఇదండి. బతుకు తెరువుకి వైజాగ్ వెళ్ళిపోయామండి. వైజాగ్ వెళ్ళిపోతే అక్కడ 13వ తారీఖున బోట్ వెళ్ళింది, 22ని దొరికిపోయిందండి. 22ని దొరికిపోతే మాకు బుధవారం మధ్యాహ్నం 11:30 తెలిసింది బోట్ దొరికిపోయిందని. ఎలా దొరికింది ఏంటని అంటే మా ఊరి ప్రెసిడెంట్కి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే బోట్ దొరికిపోయిందమ్మా అనేసి అన్నారని ఉని ఆఫీస్కి వెళ్ళాము. ఉని ఆఫీస్లోనికి వెళ్తే మొత్తం అంతా అందరూ వచ్చారు. లక్ష్మీవారం వచ్చింది, మేడం ఇదే చేస్తుంది, 60 రోజుల్లో వచ్చేస్తారమ్మా అనేసి మేడం చెప్పింది. ఇప్పటికీ ఏమీ లేదు మేడం. మాకు మా అబ్బాయి ఉన్నాడండి అంటుకోడు. మా అబ్బాయి పేరు ప్రవీణ్, మార్పుల ప్రవీణ్. అతను తెస్తే మేము తింటామండి. మాకు పోషాకారం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. మా ఆయన గారు ఉన్నారంటే సెంగల్బోటుకి వెళ్తారండి. సెంగల్బోటుకి వెళ్తే 4 రోజులు 5 రోజులకి వెళ్తే అతను తాగేసి తెచ్చిన డబ్బులు అతను తాగేసి అక్కడొక్కడ తాగేసి డబ్బులు కూడా మాకు ఇవ్వరండి. ఇప్పుడు నా కొడుకు తెస్తే మేము తింటాము, నా పోతే లేదండి. మాకు పోషాకారం చేసిన వాళ్ళు కూడా మాకు ఎవరు లేరండి. మాకు సహాయం ఎవరు లేరు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ బాబు మాకు సాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. అతను సాయం చేసినా మా మనుషుల్ని ఎంత విధిగా మమ్మల్ని తీసుకొస్తే మా కొడుకు మా ముఖం కూడా కనిపించట్లేని పరిస్థితిలో ఉన్నామండి మేము. కనీసం నా కొడుకు ఎక్కడ ఉన్నాడానికి ఇప్పటికి వచ్చి జాడ తెలియలేదండి. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ బాబు, చంద్రబాబు నాయుడు, మౌలి గారి మొత్తం వీళ్ళందరూ కలబెట్టుకొని మా 9 మందిని తీసుకొస్తే మేము వాళ్ళకి దండం పెడతామండి. మా పోషాకారం ఇస్తున్నాయి అక్కడ ఉండి. ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు వంటుకోడండి. నాకు 2 ఆడపిల్లలండి. మా పెద్ద పాప పెళ్ళి అయితే ఆ పాపకు మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారండి. ఇప్పుడు మేము బతుకు తెరుగు ఆపరేషన్ మంచిని ఉన్నామండి ఇంట్లో. ఇప్పుడు ఎలా తంతున్నామో ఎలా చేస్తున్నామో భగవంతుడు తెలియాలండి. ఇప్పుడు మేము రోడ్డు మన పడినట్టుగా ఉన్నామండి. ఇప్పుడు మా పరిస్థితి అలాగండి. ఇప్పటికి ఇలా వచ్చాము ఊరు. లాస్ట్ ఇంకేం చేస్తారో దయచేసి వాళ్ళ మీద మేము పెట్టిస్తామండి అని నేను అంతేనండి. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇల్లు చూస్తే పూర్తిగా ఈ విధంగా ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవైపు ఇల్లు కోసం అయితే పలు పథకాలు పెట్టినప్పటికీ కూడా ఇటువంటి గ్రామాలకైతే మాత్రం ఇప్పటికి కూడా ఇల్లు అయితే అందనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి మత్స్యకారులు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేమైతే ఒక విధంగా మా సొంత ఇల్లు, మా కళ, మా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా మేము విదేశాలకు బాట అయితే మేము పెట్టాము, అలాగే ఇతర ప్రాంతాల బాట అయితే పెట్టాము, కానీ మా కళ అయితే మాత్రం ఇప్పటికీ నెరవేరట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఈ యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే తీవ్ర దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 9 మత్స్యకారుల కుటుంబాలు కూడా ఇదే విధంగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చెప్తున్నారు సుమారుగా 6 నెలల వరకు కూడా పట్టొచ్చు వీళ్ళు వచ్చేసరికి అంటూ కూడా చెప్తున్నారు. అంతవరకు అయితే మేము ఎలా ఉండాలి, మా బతుకు తీరు ఏంటి, మా జీవనం ఏంటి, మేము ఏ విధంగా ఉండగలం అంటూ కూడా ఇప్పటికే 2 నెలలు అయినప్పటికీ కూడా ఈ 2 నెలల్లోనే మేమైతే ఉండలేనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, రానున్న రోజులు ఏ విధంగా ఉండాలి ఏంటో అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.